ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం వరాహస్వామి గుడి ఎదురుగా ఉన్నాము. ఈ గుడి శ్రీవారి ఆలయం పక్కన ఉన్న పుష్కరిణికి ఆనుకొని ఉన్నది. ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉన్నదండి. హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూలోకం మొత్తాన్ని ఒక ఉండగా చుట్టేసి నీళ్లలో పడేసినప్పుడు వరాహస్వామి అవతారంలో శ్రీ మహావిష్ణువు వచ్చి ఆ హిరణ్యాక్షుడిని చంపి భూదేవిని లేదా భూగోళం మొత్తాన్ని బయటికి తీసుకొచ్చాడు అని చెప్పి మనకి కథ అందరికీ తెలిసిన కథ. తద్వారా వరాహస్వామి భూపతి అయ్యాడు. అంటే ఇన్ సింపుల్ టర్మ్స్ ల్యాండ్ లార్డ్ అయ్యాడు అనమాట. అయితే వెంకటేశ్వర స్వామి అవతారంలో వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉండి భక్తులందరి కోరికల్ని తీర్చడానికి లేదా భక్తులందరినీ కాపాడటానికి ఇక్కడ కొలువు ఉండాలి అని చెప్పి అనుకున్నప్పుడు వరాహస్వామి దగ్గరికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉండటానికి భూమిని అప్పుగా లేకపోతే భూమిని డొనేషన్ గా అడిగాడు అనమాట. వరాహస్వామికి వెంకటేశ్వర స్వామికి ఒక ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం ప్రకారం వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉండి భక్తులందరినీ కూడా కాపాడచ్చు అని చెప్పి ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఈ ఒప్పందం మేరకు భక్తులు ఎవరైతే కింద నుంచి పైకి వచ్చి స్వామివారి దర్శనం కోసం వస్తారో వారందరూ కూడా ముందు వరాహస్వామిని దర్శించుకోవాలి లేదా వరాహస్వామి దర్శనం తర్వాతనే శ్రీవారి దగ్గరికి వెళ్ళాలి అనేది ఇక్కడ కథ ఉన్నదండి. అలాగే వరాహస్వామి ఆలయంలో ఫస్ట్ నైవేద్యం పెట్టి ఆ తర్వాతనే శ్రీవారి ఆలయంలో నైవేద్యం పెడతారనేది కూడా ఒక కథ ఉన్నది. అయితే ఇప్పుడు మీరు కెమెరా వెనకాల ఉన్న ఆలయాన్ని చూపిస్తాను. గోపురము ఆ బయట ఉన్న జనాల్ని చూడొచ్చు మీరు. అలాగే మీరు లోపల కనుక చూసినట్టయితే ఇది భూదేవి సహిత వరాహస్వామి అవతారం. అంటే లోపల భూదేవి వరాహస్వామికి ఇక్కడ కూర్చొని ఉంటారు, అమ్మవారితో సహా ఉంటారు. కాబట్టి ఈ టెంపుల్ లోపల ఉన్న శ్రీ మహావిష్ణువు అవతారం చాలా పవర్ఫుల్ అని చెప్పి జనాలు నమ్ముతారు. అందరూ వచ్చి దీన్ని కూడా దర్శించి తరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం.